హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. 38 సైజు హై నెక్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈ వీడియోలో నేను కట్ చేసి స్టిచ్ చేసి చూపిస్తాను. మనం ఈ బ్లౌజ్ ఎప్పుడైనా ఫంక్షన్లకు కానీ ఇలా బయటకు వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు కట్టుకుంటే ఆ లుక్కే చాలా బాగుంటుంది. ముందుగా మన బ్లౌజ్ పీసు అలాగే లైనింగ్ని ఇలాగా 2 మడతల మీద వేసుకోవాలి. వేసుకుని కింద సైడ్ ఎగుడు దిగుడు ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మన బ్లౌజ్ లెంత్ 13.5 అండి. కుట్టుకోవడానికి ఎక్స్ట్రా 1 అంగుళాన్ని పెంచుకోవాలి. మొత్తం మీద 14.5 అంగుళాలను తీసుకోవాలి బ్లౌజ్ పొడవు. ఇప్పుడు మన చెస్ట్ వచ్చి ఛాతీ భాగం 9.5 తీసుకోవాలి. అలాగే మన ఖర్చు కోసం ఎక్స్ట్రా 2 అంగుళాలు తీసుకోవాలి. అలాగే నడుము కూడా 9.5, ఖర్చు కోసం 2 అంగుళాలు తీసుకుని ఇలా స్కేల్తో లైన్ తీసుకోవాలి. ఇలా లైన్ గీసుకున్న తర్వాత ఇప్పుడు మన నెక్ వచ్చి హై నెక్ కాబట్టి 3.5 తీసుకోవాలి. 3.5 దగ్గర డ్రా చేసుకోవాలి. అదే షోల్డర్ వచ్చి 4.5 అంగుళాల దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. మన చంక రౌండ్ షేప్ కోసం 7.5 ఇలా 7.5 దగ్గర మార్క్ చేసుకుని కొంచెం ముందుకు జరుపుకొని 6 అంగుళాల దగ్గర ఇలా మార్క్ చేసుకుని స్కేల్తో మనం ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకుని ఇప్పుడు మన బ్యాక్ సైడ్ ఆర్మోల్ షేప్ కోసం 1.5 అంగుళాల దగ్గర మార్క్ చేసుకుని ఇలా రౌండ్ షేప్ తీసుకోవాలి. ఈ విధంగా తీసుకుంటేనే మనకి చంక రౌండ్ అనేది సరిపోతుంది. షోల్డర్ దగ్గర 1 అంగుళం డౌన్ ఇలా తీసుకుని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ టక్స్ కోసం 4 అంగుళాల దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. పైన కూడా 4 అంగుళాలు, ఆ సైడు అరమార్కు ఈ సైడు అరమార్క్ చేసుకోవాలి. చేసుకున్న స్కేల్తో మనం మార్క్ చేసుకోవాలి. అలాగే మన నెక్ కోసం 1 అంగుళం దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఇలా బాక్స్ లాగా మనం స్కేల్తో లైన్ గీసుకోవాలి. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. తీసుకుని కొంచెం రౌండ్ షేప్ ఇవ్వాలి. ఇది మనకు వచ్చి హై నెక్ బ్యాక్ సైడ్ పార్ట్ ఇప్పుడు మనం డ్రా చేసుకున్నది. ఇలా డ్రా చేసుకున్నప్పుడు కట్ చేసుకోవాలి. మనం ఈ బ్లౌజ్ అప్పుడప్పుడు వేసుకుంటే ఆ లుక్ చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా కట్ చేసుకుని చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి మనం కట్ చేసుకున్న బ్యాక్ సైడ్ పార్ట్ని ఇలా క్రాస్గా వేసుకోవాలి. ఈ విధంగా క్రాస్గా వేసుకుని మన షేప్ బెల్ట్ కోసం 2 అంగుళాలు ఈ పక్క 2 అంగుళాలు ఆ పక్క ఇలా వేసుకుని మన క్లాత్ని ఇలా మడత పెట్టుకోవాలి. ఈ విధంగా మడత పెట్టుకుని ఇప్పుడు మనం డ్రా చేసుకోవటమే. మన బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇలాగా మార్క్ చేసుకోవాలి. మన ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఈ విధంగా టేప్ తీసుకుని 7 అంగుళాల దగ్గర మార్క్ చేసుకుని ఇలా బాక్స్ లాగా గీసుకోవాలి. అలాగే మన ఫ్రంట్ ఆర్మోల్ కోసం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. చేసుకుని ఇప్పుడు మన ఫ్రంట్ నెక్ కోసం 7 అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి. మరొకసారి ఇలా చూసుకుని స్కేల్తో లైన్ గీసుకోవాలి. ఇలా లైన్ గీసుకుని అలాగే మన ఫ్రంట్ ఆర్మోల్ కోసం మన వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మార్క్ చేసుకుని మన ఫ్రంట్ ఆర్మోల్ అనేది ముందుకు లోతుగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని డ్రా చేసుకోవాలి. అప్పుడు మనకి చంక రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కోసం కూడా ఈ విధంగా మార్క్ చేసుకుని రౌండ్ షేప్ తీసుకోవాలి. కొంచెం లోపల భాగానికి 1/4 అంగుళం చొప్పున లోపలికి తీసుకుని ఇలా మార్క్ చేసుకోవాలి. మన షేప్ బెల్ట్ కోసం హుక్ సైడ్ 1 అంగుళం, మన ఫిట్టింగ్ దగ్గర 1 అంగుళం దగ్గర తీసుకుని ఈ విధంగా షేప్ తీసుకుని ఇప్పుడు మన టక్స్ కోసం ఇలా తీసుకోవాలి. ఇవైతే మనకు తెలిసినాయే కదా, అందుకని వీడియో అనేది ఫాస్ట్ పెట్టాను. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నప్పుడు కటింగ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా మన ఛానల్ని జేకే టైలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటివి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చిందో కమెంట్ మాత్రం తప్పనిసరిగా చేయండి. ఈ విధంగా కట్ చేసుకుని మనం కుట్టుకోవడానికి వీలుగా ఇలా నాట్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకుని పక్కన పెట్టుకున్నప్పుడు మన షేప్ బెల్ట్ కోసం ఇలా క్లాత్ని తీసుకుని
మన షేప్ బెల్ట్ కోసం కొంచెం ముందు పొడవును తీసుకోవాలి. మనం చెస్ట్ అది ఎంత తీసుకుంటున్నామో అంత తీసుకోవాలి. అలాగే మన షేప్ బెల్ట్ కుట్టేసరికి 3 అంగుళాలు రావాలి. అలాగా 1 అంగుళం పెంచుకుని 4 అంగుళాల దగ్గర తీసుకోవాలి. ఈ సైడ్ కుట్టే సైడ్కి 2.5 ఎక్స్ట్రా 1 అంగుళం తీసుకోవాలి. ఇలా తీసుకుని షేప్ చేసుకోవాలి. ఇలా కుట్టుకున్నాక ఇంత అయితే మనకు వస్తుంది. ఈ విధంగా డ్రా చేసుకుని ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మన హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇలాగ 4 మడతల మీద వేసుకోవాలి. వేసుకుని ఇప్పుడు మన చేతులు పొడవు ఎంత అనేది ఇలా టేప్తో కొలుసుకోవాలి. మనం స్టిచ్ చేసేసరికి 9.5 అంగుళాలు రావాలి. కుట్టు కోసం 1 అంగుళం పెంచుకుని మన చంక రౌండ్ షేప్ కోసం ఇలా మార్క్ చేసుకోవాలి. అలాగే మన హ్యాండ్స్ ఫిట్టింగ్ దగ్గర ఖర్చు కోసం ఈ విధంగా మార్క్ చేసుకుని ఇప్పుడు మన ఫిష్ షేప్ అంటారండి దీన్ని. ఈ విధంగా ఫిష్ ఆకారంలో హార్మోల్ని మనం డ్రా చేసుకోవాలి. మన ఫ్రంట్ ఆర్మోల్ కోసం 3 అంగుళాల దగ్గర మార్క్ చేసుకుని ఈ విధంగా మార్క్ చేయాలి. చేసి ఇప్పుడు ఇలా స్కేల్తో లైన్ గీసుకోవాలి. ఇలా డ్రా చేసుకుని ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ మన లైనింగ్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ ఆర్మోల్ని కూడా కట్ చేసి చేసుకోవటమే. ఇప్పుడు మన బ్లౌజ్ పీస్ని తీసుకుని మనం కట్ చేసుకున్న లైనింగ్ని ఈ విధంగా వేసుకోవాలి. మన ఫ్రంట్ పార్ట్ని క్రాస్గా వేసుకోవాలి. అలాగే హ్యాండ్స్ని ఈ విధంగా వేసుకుని 1 అంగుళం ఎక్స్ట్రాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే అట్లాగా మనం కుట్టుకునేటప్పుడు చాలా ఈజీగా మనకి ఇబ్బంది లేకోకుండా మనం కుట్టేసుకోవచ్చు. ఈ విధంగా కటింగ్ చేసుకోవటమే. ఇప్పుడు సింపుల్గా మనం స్టెప్ బై స్టెప్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మనం షేప్ బెల్ట్ని తీసుకుని ఈ విధంగా ఇలా మార్క్ చేసుకుని మనం కుట్టుకుంటే కనుక మనకి ఎలాంటిది కన్ఫ్యూజ్ లేకోకుండా రెండు పక్కలకి వస్తుంది. లేకపోతే కనుక 2 మనం ఒక సైడ్కే కుట్టుకునే ప్రమాదం ఉంటుంది. ఇట్లాగే తిరగేసి మన షేప్ బెల్ట్ని రెడీ చేసుకోవాలి. ఈ విధంగా షేప్ బెల్ట్ని తిరగేసి వేసుకుంటే ఇలా డబుల్ క్లాత్ ఉంటే కనుక షేప్ బెల్ట్ టైట్గా ఉంటుంది. క్లాత్ ఎక్స్ట్రా ఉంటే కనుక ఇలా డబుల్ క్లాత్ వేసి మనం కుట్టుకోవటమే. ఈ విధంగా షేప్ బెల్ట్ని కుట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకుని ముందు మనం లైనింగ్ని జాయింట్ చేయాలి. మనం లైనింగ్ జాయింట్ చేయడంలోనే మన బ్లౌజ్ అనేది 75% రెడీ అయిపోతుంది. ఈ విధంగా లైనింగ్ బ్లౌజ్ పీస్ రెండింటిని కలిపి కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టుకుని ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుని రెండో పార్ట్ని కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కూడా మన లైనింగ్ బ్లౌజ్ పీస్ కలిపి కుట్టుకోవాలి. మన వీడియో అనేది లెంత్ ఎక్కువ అవుతుందని కొంచెం ఫాస్ట్గా పెట్టి నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందా లేదనేది కమెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ అయితే తప్పనిసరిగా చేయండి. ఇలాగా బ్యాక్ పార్ట్ని కుట్టుకోవాలి. కుట్టుకుని ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మన హ్యాండ్స్ని కూడా మనం షేప్ బెల్ట్లు ఏ విధంగా తిరగేసుకుంటామో మన హ్యాండ్స్ని కూడా అదే విధంగా తిరగేసి కుట్టుకోవాలి. అలా కుట్టుకుంటే కనుక మనకి నీట్గా ఉంటుంది. అలాగే చాలా అందంగా కనపడుతుంది. ఈ విధంగా హ్యాండ్స్ని కూడా రెడీ చేసుకోవాలి. ఇలా మొత్తం కలిపి కుట్టేసుకున్నాక మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి.
ఈ విధంగా హ్యాండ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా బ్యాక్ పార్ట్ని కుట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ పార్ట్ని తీసుకుని టక్స్ అనేవి 2 సైడ్లను కుట్టుకోవాలి. ఈ విధంగా 2 సైడ్ టక్స్ కుట్టుకుని ఇప్పుడు కింద సైడ్ ఇలాగా లైనింగ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. మనం టక్స్ ఎక్కడైతే పెడతామో అక్కడ కొంచెం కుచ్చు అనేది పెట్టుకుని కుట్టుకోవాలి. ఈ విధంగా తిరగేసి మరొకసారి కుట్టుకుని లైనింగ్ని ఇప్పుడు మడత పెట్టి కుట్టుకోవాలి. ఇలా మడత పెట్టి కుట్టుకోవాలి. మనం టక్స్ ఉన్న దగ్గర ఎందుకు కుచ్చు పెట్టుకున్నామంటే ఇలా తిరగేసినప్పుడు క్లాత్ అనేది చక్కగా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలాగా మన బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకుని ఈ విధంగా టక్స్ అనేవి ముందుగా కుట్టుకోవాలి. కింద పక్క టక్స్, అలాగే హుక్ సైడ్ది, అలాగే మన హార్మోల్ టక్స్ని కూడా ఈ విధంగా 3 టక్స్ని కుట్టుకుని ఇప్పుడు షేప్ బెల్ట్ని అటాచ్ చేసుకోవాలి. ఇలాగా షేప్ బెల్ట్ని కుట్టుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ని కలిపి షోల్డర్ని భుజాలు 2 కలిపి మనం కుట్టుకోవాలి. చూసారు కదా, ఇలాగా మన ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని కలిపి షోల్డర్స్ని కలిపి కుట్టుకోవాలి. 2 సార్లు కుట్టుకుంటే కనుక మనకి కుట్టు అనేది గట్టిగా ఉంటుంది. ఈ విధంగా కుట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలాగా స్టెప్ బై స్టెప్ మనం స్టిచ్ చేసుకుంటే కనుక ఎలాంటి కన్ఫ్యూజ్ లేకోకుండా సింపుల్గా మనం మన బ్లౌజు అరగంటలో లైనింగ్ బ్లౌజ్ని మనమే కుట్టేసుకోవచ్చు. ఈ విధంగా హ్యాండ్స్ని కుట్టుకోవాలి. మరొకసారి 2 సార్లు కుట్టుకోవాలి. ఇలా కుట్టుకుని ఇప్పుడు హుక్ సైడ్ పట్టీని కుట్టుకోవాలి. ఎప్పుడైనా హుక్ సైడ్ పట్టీ కుట్టుకున్నాకే మన కాజా పట్టీని కుట్టుకోవాలి. హుక్ సైడ్ పట్టీ కుట్టుకునేటప్పుడు కొంచెం క్లాత్ అనేది పెరుగుతుంది. ఈ విధంగా మడత పెట్టి కుట్టుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మన కాజా పట్టీని కూడా కుట్టేసుకోవాలి. కాజా పట్టీ ఎప్పుడైనా లైనింగ్ పీస్ అలాగే మన బ్లౌజ్ పీస్ని 2 కలిపి కుట్టుకుంటే అందంగా ఉంటుంది. ఇలాగ ఒకసారి కుట్టుకున్న తర్వాత మరొకసారి ఇలా వేళ్ళతో ప్రెస్ చేసి దానిపైన మరొకసారి కుట్టుకురావాలి. ఇలా మడత పెట్టి ఇలా కుట్టుకోవాలి. తర్వాత మరొకసారి మడత పెట్టి కుట్టాలి. మన వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కుట్టుకుంటే కనుక కాజా పట్టీ అనేది నీట్గా వస్తుంది. ఇలా కుట్టుకుని మన హుక్ పట్టీ అలాగే కాజా పట్టీ 2 సరిసమానంగా ఉన్నాయో చూసుకుని ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మెడకి ఇలా వేరే కలర్ క్లాత్కి పైపింగ్ వేస్తే కనుక చాలా నీట్గా బాగా వస్తుంది. ఇలాగ సింపుల్గా మన పైపింగ్ ఎలా వేసుకునేది మన ఛానల్లో అప్లోడ్ అయ్యింది ఫ్రెండ్స్. మీరు ఒకసారి వెళ్ళి మన జేకే టైలర్స్ ఛానల్ని చెక్ చేయండి. చాలా సింపుల్ అండి ఈ పైపింగ్ వేసుకోవటం. మనం చేతి పని చేసుకునేటట్టు ఏ విధంగా అయితే కుట్టుకుంటామో ఆ విధంగానే ఇలాగ స్టిచ్ చేసుకుని ఇలా పైపింగ్ని తిరగేసి కుట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది. మన థ్రెడ్ పైపింగ్ లాగా నీట్గా ఉంటుంది. అలాగే మనకు సింపుల్గా అయిపోతుంది. ఈ విధంగా మెడకి పైపింగ్ కుట్టుకున్న తర్వాత మన హ్యాండ్స్ కూడా ఇలాగా పైపింగ్ వేసుకోవాలి. వేసుకుని ఇప్పుడు మనం ఫిట్టింగ్ చేసుకోవటమే బ్లౌజ్ అనేది. ఇలా హ్యాండ్స్ని కలుపుకుంటూ కింద వరకు ఒక కుట్టు అనేది ఫస్ట్ కుట్టుకు రావాలి. కుట్టుకొచ్చిన తర్వాత ఈ విధంగా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. 2 సైడ్లు ఆ విధంగా కలుపుకొని కుట్టుకుని ఇప్పుడు టేప్ తీసుకుని మన నడుము చుట్టుకొలత ఫిట్టింగ్ తీసుకోవాలి. మన నడుము చుట్టుకొలత ఎంతైతే ఉందో ఆ విధంగా టేప్తో ఇలా కొలుసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా మడత పెట్టుకోవాలి. రెండోసారి ఇలా మడత పెట్టుకుని మన టేప్తో కొలుసుకుని ఈ విధంగా మార్క్ చేసుకుని మనం ఫిట్టింగ్ చేసుకోవటమే బ్లౌజ్. ఎంతో సింపుల్, అలాగే
మనకు ఫంక్షన్లో మనకి మంచి హెవీ లుక్ ఇచ్చే హై నెక్ బ్లౌజ్ రెడీ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటివి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి ఫ్రెండ్స్. మీకు ఈ కటింగ్ నచ్చితే కనుక తప్పనిసరిగా కామెంట్ చేయండి. మన బ్లౌజ్ రెడీ. చూసారా, సింపుల్గా చక్కగా రెడీ అయిపోయింది. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.